తాను గురుదేవుని గృహముగా కావలెనని, ఆ ఇంటి యందు తానే గురుదేవుని సేవకుడుగా ఉండి అతని పనులన్నింటినీ చేయుదునని తలంచుచుండును. ఉదారుడు దాతయు ఒక గురుదేవుడు రాకపోకలప్పుడు దాటిడి వీధి గుమ్మముగా కూడా తానే అగుదునని, మరియు ద్వారపాలకుడుగానే తానే గుమ్మము వద్ద కాపలా కాయుచుందునని అనుకొనును. నేనే ఆయన పాదుకలుగా అయ్యెదను, మరియు నేనే ఆయనకు పాదుకలను తొడిగెదను. నేనే అతనికి నీడనిచ్చు గొడుగునయ్యెదను, అతనికి గొడుగు పట్టుటను కూడా నేనే చేసెదను. దారి ఎందలి మిట్టపల్లములు చెప్పిడి చోపుదారుగా కూడా నేనే అయ్యెదను. నేనే ఆయన చేతికర్రనయ్యెదను, నేనే వారి ముందు దీపము పట్టెడి కాకరునయ్యెదను. నేనే వారి జారీ చెంబుగా అయ్యెదను, నేనే వారికి పుక్కిలించి ఉమియినట్లుగా కూడా ఉనర్చెదను. వారు పుక్కిలించి ఉమిసెడి పదార్థమును మోసెడి డబ్బాగా కూడా నేనే అయ్యెదను. నేనే వారి తమలపాకుల పెట్టిగా అయ్యెదను, మరియు తమలపాకులు నమిలి ఉమిసెడి ఉమ్మిగా కూడా నేనే అయ్యెదను. వారికి స్నానమునకు కూడా నేనే సంసిద్ధమనర్తును. వారి ఆసనము, అలంకారము, వస్త్రము మరియు చందనము, నలుగుపిండిగా కూడా నేనే అయ్యెదను. నేనే వారి వంటవాడనై వారి ముందు అన్నమనడి మహా నైవేద్యమునుంతును, మరియు నేనే వారికి నా ఆత్మతో హారతినిత్తును. గురుదేవుడు భోజనమునకు కూర్చున్నప్పుడు నేను కూడా వారి సరసన కూర్చుని, భోజనానంతరము నేనే ముందుగా వెళ్ళి వారికి తాంబూలమునిత్తును. వారి ఎంగిలి పళ్ళెము మరియు పాత్ర మొదలగు వాటిని నేనే ఎత్తెదను. నేనే వారికి పక్క వేసెదను. నేనే వారికి పాదములొత్తెదను. నేనే వారు కూర్చుని సింహాసనముగా అయ్యెదను. ఆ సింహాసనంపై వారు కూర్చున్నప్పుడు నా గురుసేవా పరాకాష్ఠను తెలుసుకుందును. గురువరుని మనస్సునకు ఆహ్లాదమును కలిగించడి చమత్కార పూర్ణము మరియు మనోవినోదకరములగు మాటలుగా కూడా నేనే అయ్యెదను. వారు గ్రంథశ్రవణ మొనర్చున్నప్పుడు శబ్ద సమూహముగా కూడా నేనే అయ్యెదను. వారు తమ ఏ అవయవమునైనా గోకుకొనున్నప్పుడు నేను వారి స్పర్శ జ్ఞానముగా అయ్యెదను. ఏ రూపములను గురుదేవులు స్నేహపూర్ణ దృష్టితో చూచెదరో ఆ రూపములన్నీయు నేనే అయ్యెదను. వారి నాలుకకు ఏ రసములు ఇష్టమగునో, నాసికకు ఏ సుగంధములు బాగుండునో ఆయా రసములు మరియు సుగంధములు కూడా నేనే అయ్యెదను. ఈ రీతిని శిష్యుడు తన దృశ్య సేవ విషయమై తన మనస్సునందెప్పుడునూ తన గురువుకు ఉపయోగించడి వస్తువులన్నీ తానే అయ్యదనని, తానొక్కడే గురుని అన్ని విధములా సేవింతునని అనుకొనుచుండును. శరీరము ఉన్నంత వరకు అతడి రీతిని గురుని సేవించును. దేహపాతానంతరము గురుని సేవించు మరొక విధానము అతని బుద్ధికి తోచును. దేహపాతానంతరము నా ఈ శరీర మృత్తికను గురుదేవుడు ఎచ్చట తన పాదముల నుంచి నిలచునో ఆ భూమిలో కలిపెదను. నా గురుదేవుడు సహజముగా ఏ జలమును స్పర్శించునో ఆ నీటి యందు నా శరీరమందలి జలభాగమును కలుపుదును. ఏ దీపముతో గురుదేవుడు హారతినిచ్చునో, లేదా ఏ దీపము గురుదేవుని ఇంట వెలుగునో ఆ దీపమందలి తేజస్సులో నా శరీరమందలి తేజో అంశమును కలిపెదను. గురుదేవుని చామరమునందు నా ప్రాణవాయువునుంతును. ఇందువలన నాకు గురుదేవుని సేవాభాగ్యము మరియు స్పర్శ సుఖము రెండునూ లభించును. ఏ స్థలములందు గురుమూర్తి ఉండునో ఆయా స్థలములందలి ఆకాశతత్వమున నా శరీరమందలి ఆకాశ భాగమును లీనమనర్తును. నేను జీవించి ఉందునుగాక లేక మరణించి ఉందునుగాక ఈ గురుసేవా వ్రతమును మాత్రము ఎన్నడును విడువను. నేను ఈ రీతిగా కల్పాంతము వరకు సేవించుచూ ఉందును, మరియు ఒక క్షణముసేపైనా నేను ఈ సేవను ఇతరులను చేయనివ్వను. ఏ శిష్యుని యందు ఈ విధముగు ధైర్యముండునో, ఎవని గురుసేవకు స్థల కాల పరిమితులేవియూ ఉండవో, ఎవడు సేవించుటలో రాత్రింబవళ్ళనడి వ్యత్యాసమును పాటించడో అట్టి వానిని గురించి ఈతడు అల్పముగా సేవించెనా లేక అధికముగా సేవించెనా అని చెప్పుటకు వలను పడదు. పైగా
గురుదేవుడు చెప్పిన కార్యకాఠిన్యము వలన అతడింకను నూతనుడు మరియు బలిష్ఠుడు అగును. గురువు చెప్పిన పని ఆకాశము కంటే కూడా పెద్దదైనప్పటికీ అతడు దానిని ఒంటరిగానే చేసివేయును. ఏ పనిని గురించైనా గురుదేవుని ఆజ్ఞ అగుట తోడనే మనస్సు కంటే ముందుగా ఎవరి శరీరము ముందుకు పరిగెత్తిపోవునో ఆ పనిని నెరవేర్చుటకై మనస్సుతో పోటీపడి ఎవడు వెంటనే ఆ పనిని చేసివేయునో గురుని నోటి నుండి పరిహాసముగా వెలువడిన మాటను పూర్తి చేయుటకై కూడా ఎవడు తన జీవితమునంతను అర్పించివేయునో ఎవడు గురుసేవయందే తన శరీరమును కృషింపజేసుకునినప్పటికీ గురుని ప్రేమ వలననే తిరిగి పుష్టివంతమగునో ఎవడు గురుని ఆజ్ఞ కొరకై ఒంటరిగానే ఆధారుడై ఉండునో ఎవడు గురుకులము ద్వారానే తన్ను తాను కులేనిగా ఎంచుకొనునో ఎవడు తన గురు సోదరులతో సౌజన్యపూర్వకముగా వ్యవహరించుటనే సజ్జనత్వముగా మన్నించునో ఎవనికి కేవలము గురుసేవా వ్యసనమే కలదో ఎవనికి గురు సంప్రదాయ నియమములే వర్ణాశ్రమ ధర్మమో గురుభక్తియే ఎవని నిత్యకర్మయో ఎవడు గురుదేవునే క్షేత్రదేవతగను తల్లిదండ్రులు మొదలగు సమస్తముగా భావించునో మరియు ఎవడు ఆత్మ కళ్యాణమునకై గురుసేవ తప్ప మరే మార్గమును ఎరుగడో గురుద్వారమే ఎవనికి సారము సర్వస్వము వాస్తవికమగు సత్యతత్వమునై ఉన్నదో ఎవడు తన గురు సేవకుల పట్ల సహోదరులతో వలె ప్రేమతో వ్యవహరించునో ఎవని నోట ఎల్లప్పుడూ గురునామ మంత్రమే ఉండును మరియు ఎవడు గురువాక్యములను విడిచి మరే ఇతర శాస్త్రములపైనను ధ్యానముంచడో ఎవడు గురుపాద తీర్థమునే త్రిభువనములందలి తీర్థముల అన్నింటికంటెను శ్రేష్టముగా తలంచునో అవకాశము కొలది గురుని ఎంగిలి అన్నము లభించినందువలన ఎవడు దాని ముందు ఆత్మ సమాధిని కూడా అల్పముగా తలంచునో ఓ అర్జున గురుదేవుడు నడుచునప్పుడు లేచిడి వారి పాదధూళిని ఎవడు మోక్ష సుఖమునకు బదులుగా స్వీకరించుటకు ఉత్సాహపడునో అట్టివాడే వాస్తవమునకు గురువునకు నిజమగు సేవకుడు మరియు శిష్యుడు అగును. ఇంకెంతవరకని వీటిని విస్తరించి చెప్పను. వాస్తవముగా చూచినచో గురుభక్తికి హద్దే లేదు. ఓ అర్జున, ఎవని మనస్సునంది భక్తి ఏడ అనురాగముండునో ఎవని మనస్సున దీనిపై ఆసక్తి ఉండునో ఎవనికి గురుసేవ తప్ప మరేదియూ నచ్చదో అట్టి పురుషుడే తత్వజ్ఞానమునకు ఆధారుడు. అట్టి వాని వలననే జ్ఞానమునకు అస్తిత్వం ఏర్పడినది. ఇంతియే కాదు, ఆ జ్ఞానియగు భక్తుడు ప్రత్యక్ష దేవతయే అగును. ఇట్టి భక్తుని వద్ద జ్ఞానము తన ద్వారములనన్నింటినీ ముక్తమునర్చి ఉంచును మరియు ప్రపంచమునంతను నింపివైచిన పిమ్మట కూడా మిగిలి ఉండునంత అపారముగా అతని జ్ఞానముండును. ఓ శ్రోతలారా, గురుసేవ పట్ల నా అంతఃకరణములో గల ఉత్కంఠ వలన నేనింత మిక్కుటముగా గురుసేవను వర్ణించి తిని. అటల కానిచో నేను చేతులుండి కూడా అవిటివాడను, భజన మునర్చుటలో అంధుడను, గురుసేవా కార్యములో అతి కుంటివాడను, గురు మహిమను వర్ణించుటలో నేను మూగవాడను, ఉచితముగా వచ్చిన పదార్థములను తినిపడియుండు శుద్ధ సోమరిని అయినను నా మనస్సున నిజమైన గురుప్రేమ ఉండుట వలన దాని మూలమున నేనింతగా ఈ విషయమును విస్తరించి తిని. జ్ఞానదేవుడునగు నేను మీతో చెప్పునదిదియే. ఓ శ్రోతలారా, మిమ్మింకనూ సేవించడి అవకాశమును నాకు లభింపచేతురుగాక. ఇక నేను గ్రంథార్థమును విశదీకరించి చెప్పెదను, వినుడు.